భారత రైల్వేల్లో ట్రాక్ మెయింటైనర్ కేటగిరీలో 2,70,000 మంది కార్మికులు ఉన్నారు. ట్రాక్ మెయింటైనర్ల యొక్క సర్వీస్ కండిషన్స్ చాలా దుర్భరమైనవి. 2 పట్టాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ తనిఖీ చేస్తూ రైల్వేల భద్రత, పట్టాల భద్రత, ప్రమాదాలకు తావు లేకుండా వారు 6 కిలోమీటర్లు నడిచిపోతూ 12 కిలోగ్రాముల యొక్క టూల్స్ భుజాన వేసుకొని మరలా 6 కిలోమీటర్లు నడుస్తూ వస్తారు. అంటే 12 కిలోమీటర్లు రోజుకు నడుస్తారు ఈ ట్రాక్ మెయింటైనర్లు. ఇదే కాకుండా పెట్రోలింగ్ డ్యూటీ చేస్తారు. నైట్ పెట్రోలింగ్, కోల్డ్ వెదర్ పెట్రోలింగ్, హాట్ వెదర్ పెట్రోలింగ్, వర్షాకాలంలో మాన్సూన్ పెట్రోలింగ్, ఇది కూడా ట్రాక్ మెయింటైనర్ చేస్తారు. వారికి పోలీస్ సపోర్ట్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. అంటే ఈ క్రమంలో వారు గాయాల పాలవుతారు, బండి గుద్దితే చనిపోతారు. ఈ సందర్భంగా ఎమినెంట్ సైంటిస్ట్, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ అధ్యక్షుడు అనిల్ కాకోడ్కర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో రైల్వేలలో కార్మికులు ఫీల్డ్లో పడే బాధల గురించి రాస్తూ సగటున ప్రతిరోజు 2 చనిపోతారు ఆన్ డ్యూటీలో. అంటే ప్రతిరోజు 2 శవాలు భారత రైల్వేలో ఆన్ డ్యూటీలో ప్రమాదానికి గురై. ఈ సంఖ్యలో సగానికి పైగా ట్రాక్ మెయింటైనర్లు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ట్రాక్ మెయింటెనెన్స్ డ్యూటీలో ప్రమాదాలకు గురై చనిపోతారు. రన్ ఓవర్ కావచ్చు, లేక ఇంకొక విధంగా కావచ్చు, పాము కాటేసో లేక వైల్డ్ యానిమల్ వల్లనో చనిపోవడం జరుగుతుంది. వీరి యొక్క సర్వీస్ కండిషన్స్ మెరుగుపరిచే దిశలో మా ఎన్ఎఫ్ఐఆర్ చాలా కృషి చేసింది. కొంతవరకు వాళ్ళ తలరాత మార్చగలిగాం. నేను గర్వంగా చెప్పగలను, నిజాయితీగా 11 సంవత్సరాల పోరాటం ఫలితంగా వారికి ఈనాడు వారి యొక్క స్టేటస్ కొంతవరకు పెంచగలిగాం. 94% రైల్వే కార్మికులు ట్రాక్ మెయింటైనర్లు రిక్రూట్మెంట్ గ్రేడ్లో రిటైర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని మార్చి ఈనాడు వారు లెవెల్ 5 వరకు కూడా పదోన్నతి పొందే విధంగా మార్పు తేగలిగాం.